నరుడు గృహస్థు ఆశ్రమం గొప్పదని నిర్ణయించుకొని అందుకు ఒక ఉత్తమ కన్యను చూసి వివాహము చేసుకున్నాడు. వైశ్వానరుని యొక్క ధర్మపత్ని పేరు శుచిష్మతి. నిష్కర్మ యోగముతో దాంపత్యముతో ధర్మ కామ అర్థాలను అర్జించాడు. విశ్వానరుడు గొప్ప శాస్త్రకోవిదుడు. తన ప్రతిరోజు సమయమును బట్టి దేవకర్మ, మనుష్యకర్మ, పితృకర్మ నిర్వహించేవాడు. ఇలా ఎంతో కాలము గడిచింది. స్వర్గ సాధనకు సంతానం కలగలేదు. ఒకనాడు విశ్వానరుడు యొక్క ధర్మపత్ని శుచిష్మతి, దేవ, నాకు మహాదేవునితో సమానమగు పుత్రుణ్ణి అనుగ్రహింపమని ప్రార్థన చేసింది. ఆ సందర్భం విశ్వానరుడు సమాధి స్థితిలో ఉండి క్షణకాలము కూడా ఆలోచించకుండా మహాదేవుడే ఆమె ముఖములో ఉండి ఈ విధంగా పలికించినట్లుగా తలచినాడు. జయ కాశీ విశ్వ